అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యాంశం ఏమిటంటే అనంతపురంలో ఈరోజు బాబు గారు కూటమి నేతలు అదేనండి మన డొక్కలో సీఎం గారు అందరూ కలిసి చక్కగా ఈరోజు అనంతపురంలో ఒక సభను ఏర్పాటు చేశారు. సభ ధ్యేయం ఏమిటంటే సూపర్ 6 ఎంత గొప్పగా అమలు పరుస్తున్నారు. మా మొగుడే పిత్తాలి నేనే మెచ్చాలన్నట్టుగా ఎంతో చక్కగా వీరే పిచ్చుకుంటూ వీరే వాసన చూసుకుంటూ ఎంతో చక్కగా నిర్వర్తించారు. దీనికోసము ఆ యొక్క అనంతపురం జిల్లాలో స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించారట. అంతేకాదండి 3750 పైచిలుకు బస్సులను జనాన్ని ఎక్కించడానికి పంపు కొట్టడానికి అందరినీ తరలించడానికి కూడా 3700 బస్సులను ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. మరి ఇకపోతే ముఖ్యంగా మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఇది పార్టీ కార్యక్రమమా ప్రభుత్వ కార్యక్రమం అనేది మాత్రం తెలియదు. కానీ ఈనాడు అన్ని పచ్చ మీడియా పేపర్లో మాత్రం ప్రముఖంగా ముందు పేజీలో వచ్చింది. మరి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ కి ఇచ్చినటువంటి ఖర్చు అంతా పార్టీ భరిస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా అనేది వారికే తెలియాలి. ప్రతి జీవో కూడా గోప్యంగా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈయన పరిపాలన చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 200 జీవోలు గోప్యంగా ఉంచారు. వెబ్సైట్ లో ఎక్కడా కనపడడం లేదు. మరి దీనికి ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే ఇందులో మా చిన్నబాబు గారు కనపడలేదు, మాకు చాలా బాధగా ఉంది, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అందరూ కూడా ఏడ్చారు. ఇకపోతే ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చి తరలించారట ఊర్ల నుంచి అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో ఆ భగవంతుడికి మహాబాబు గారికి కూటమి నేతలకే తెలియాలి. అయినా ప్రతిఫలం లేకుండా ప్రజలు ఎందుకు వస్తారండి? ప్రజలను మనం ఆడిపోసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వారు ఏదో చెయ్యాలనుకుంటే ఏదో అయ్యిందని కూటమి నేతలే చెప్పుకుంటున్నారా. ఇకపోతే సూపర్ 6 లో అన్ని చక్కగా 99% అమలు పరిచేశామని చెబుతున్నారు. కానీ తొక్కలోది ఒక్క పథకము సరిగ్గా అమలు కాలేదని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ముఖ్యముగా రైతులకు యూరియా సప్లై చేయడంలో పూర్తిగా అట్రప్లాఫ్ అయినటువంటి ఈ బాబు గారు ఇప్పుడు ఏదో కొంపంటుకుపోయినట్లు కోట్లాది రూపాయలు వెచ్చించి హెలికాప్టర్ వేసుకొని గిర్రా తిరుక్కుంటూ వచ్చేసి ఈ యొక్క సభ పెట్టేసి అందరి మన్ననలు పొందేసి ఆకాశంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ ఒకరు పొగిడితే మనకి మెప్పులు వస్తాయి గాని నొప్పులు వస్తాయి గాని పొగడతల వల్ల ఉపయోగం ఉండదు. కానీ నీ భవిష్యత్తు మాత్రము ప్రజల చేతిలో పూర్తిగా నిమగ్నమై ఉంది. నీ భవిష్యత్తు వాళ్లే ఫ్యూచర్ లో తెలుస్తారు. ఇకపోతే నువ్వు సోషల్ మీడియా మీద రెచ్చిపోతున్నావు. సోషల్ మీడియా వారిని అనగదొక్కాలని చూస్తున్నావు. ఒక్కసారి నేపాల్ దేశంలో ఏమైందో చూచుకోండి బాబు గారు. మీరు కూడా ఓవర్ యాక్షన్ చేశారనుకోండి మీకు కూడా అదే గతి పడుతుందని యావత్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. కాబట్టి ఇక మీరు మొదలు పెట్టండి మీ సోది. జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది. అందుకే శ్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి. శ్రీ శక్తి డాక్టర్ గారు ఇలాంటి వ్యక్తులపై మీ బిహేవియరల్ అనాలిసిస్ ఏంటి? ఇదొక సైకలాజికల్ డిసీజ్. దీన్ని బైపోలార్ ఆండ్రో సిండ్రోమ్ అంటారు. బాబు గారు మీరు మహిళలతో ఎంతో చక్కగా మన్ననలు పొందుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు డ్రైవర్లు అందరూ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. తమిళలో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎన్డీఏ కూటమికి రైతే రాజు. మనకు అన్నం పెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. కేంద్రంతో కలిసి 3 విడతల్లో 20,000 ఇస్తున్నాం. బాబు గారు ఎంతో చక్కగా చెప్పారు. అన్నదాత సుఖీభవ అన్నారు, చాలా సంతోషం. మరి యూరియా కోసం రైతులు రోడ్లేకి రాత్రనక పగలనక అక్కడే పడుకొని అక్కడే నిద్రపోతుంటే మరి మీకు సిగ్గు లజ్జా లేదని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చేమో గొప్పలు చెప్పుకుంటున్నావు, నీది ఒక బ్రతుక అని చెప్పి రైతులందరూ మిమ్మల్ని అడుగుతున్నారు. బాబు గారు విడతగా 7,000 ఇచ్చాం. బాబు గారు మొదటి విడతగా 7,000 ఇస్తే మరి రెండో విడత మీ మామగుడు ఇస్తాడా ఎవరు మామగుడు ఇస్తాడని చెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ అడుగుతున్నారు. అలాగే కూడా యూరియా ఎవడా మామగుడు ఇస్తాడని అడుగుతున్నారు. బాబు గారు అడుగుతున్నా అనంతపూర్లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా. అమ్మ బాబోయ్ వీడితో చాలా డేంజర్. నీళ్లు ఇచ్చాం.
మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చాం. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చావు, తొక్కిచ్చావు, తోటకూర ఇచ్చావు, అన్ని బాగానే ఉన్నాయి. మరి ఎరువులు ఎక్కడ అమ్మేశావు నువ్వు? నీ మంత్రులు నువ్వు కలిసి మొత్తం బ్లాక్ మార్కెట్ లో బయట అమ్మేశారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. బాబు గారు, ఇది నిజమో కాదో చెప్పండి. అదే మారిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నా. ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అదే మారిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నా. ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నాను. రైతులను కోరుతున్నా, మీరు కూడా ఎంత యూరియా కావాలనో అంతే వాడండి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదబా. ఏమన్నావు బాబు? ఎంత యూరియా అవసరమైతే అంతే వాడాలా? రైతులు కడుపుకు అన్నం తిన్నావా లేదా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా లడ్లా యూరియా ఏమన్నా రైతులు తినేస్తారా అని చెప్పి బుద్ధి జ్ఞానము లేదా అని రైతులందరూ నిన్ను అడుగుతున్నారయ్యా. అప్పుడు మనకి ఇబ్బందులుండవు. బాబు గారు, ఇప్పటి వరకు చెప్పిన సొల్లి కాపండి, రైతులు మీకు చూపిస్తారు ముందు ముందు. అది నేను చెప్పాను. ఇకపోతే మా ప్రియతమ నేత మా డొక్కలో సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. పుట్టపర్తి నారాయణాచార్యుల గురించి, ఎందరో మేధావుల గురించి ఆయన చెప్పాలనుకున్నారు. ఇక మొదలు పెట్టండి మీ సొల్లు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివతాండవ కావ్యం పుట్టిన నేల, రచించిన నేల. అసలు ఏమి చెప్పాలనుకుంటున్నావు? మొన్నే కదా గిరగిర వీరమల్లు తీసావు, మళ్ళా శివతాండవం ఏమన్నా తీసి మమ్మల్ని చంపాలనుకున్నావా? తెలుగు భాష విలువలు పెంచిన నేల. ఈ మధ్య నీకు తడబాటు ఎక్కువవుతుంది. ముందు తెలుగు నువ్వు నేర్చుకో, తర్వాత తెలుగు భాష గురించి నువ్వు పొగడడం తర్వాత చేద్దు గాని ముందు తెలుగు నేర్చుకో. ఆడినమ్మ శివుడు, పాడినమ్మ భవుడు అని పవన్ కళ్యాణ్ గారు తప్పు చెప్తున్నారు. పాడేనమ్మా నా నారా చంద్రుడు, ఆ గీతానికి నేను ఆడేనమ్మా అని చెప్పాలి. నువ్వు ఆయన గీతానికి డాన్స్ చేయడమే కదా నీ బ్రతుకు. శివతాండవాన్ని వినిపించిన నేల. పవన్ కళ్యాణ్ గారు, ఇది నిజంగానే శివుడు తాండవించిన నేలే కావచ్చు, కానీ మీరు మాత్రం ఇదేమిటయ్యా, ఏమి పొడిచారని సూపర్ 6 లో పొడి చేశానని చెప్పి గొప్పలు చెప్పుకుంటా నువ్వు నీ బాబు, అదే నీ చంద్రబాబు కలిసి ఇలాగా రాష్ట్ర ధనాన్నంతా వృధా చేస్తా ఖజానాకు బొక్కెట్టి ఇలాగ సభ పెట్ట నాకు సిగ్గు లజ్జ జ్ఞానము ఉండొద్దయ్యా మీకు? ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. పవన్ కళ్యాణ్ గారు, మీరు అసందర్భ పేలాపనాపని మీ అన్నయ్య గారు వచ్చారు మిమ్మల్ని పొగడడానికి. మీ చిరంజీవి గారు, అదేనండి చిరంజీవి వచ్చాడు నిన్ను పొగడడానికి. ఏం బతుకురాని, ఏ ముహూర్తంలో పుట్టావు, ఇంకా ఎందుకు కావాలని బురద పొలుముకుంటావు. నేను నానా మాటలు, నువ్వేమిటో నీ భవిష్యత్తు ఎవరు చూసుకోకుండా వాడు బాగుండాలి వాడోళ్ళు బాగుండాలని 24 గంటలు ఇచ్చేది. ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. పవన్ కళ్యాణ్ గారు, రాయలసీమకి ఎండాకాలం కొత్త ఏమీ కాదు. ఇకపోతే మాత్రం మీకు మాత్రం, ముఖ్యంగా మీకు మాత్రం గూటాల కూటమికి పోయే కాలము. రైతులతో పెట్టుకున్నారు, రైతులకు యూరియా ఇవ్వకుండా దొంగ చాటుగా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు మీరు మీ గూటాల కూటమి. ఈ మధ్య మీకు సరిగ్గా కళ్ళు కూడా కనపడుతున్నట్లేదు, అందుకే మౌనము వహిస్తున్నారు. ఏమిటో చెప్పండి, మౌనము ఆపండి, కళ్ళు తెరవండి. ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ గూటాల కూటమి బాబు గారి నాయకత్వంలో పీకిందేమీ లేదు ఈ 15 నెలలు. ఇక మీరు సొల్లాపేసేసి వెళ్ళండి. ఇలాగే మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తారు. రాష్ట్ర ఖజానాకి వేలాది కోట్ల రూపాయలను బొక్క పెట్టడమే మీ ధ్యేయంగా ఉందని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. మీకు పోయే కాలము దగ్గర పడిందని కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అందరికీ నమస్కారము, బాయ్.